హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియో సప్త శనివారాల వ్రతం అండి. ఈ కార్తీక మాసంలో సప్త శనివారాల వ్రతం ఆచరిస్తే చాలా మంచిది అని అంటారని నేనైతే కార్తీక శనివారం రోజు నాడు ఈ సప్త శనివారాల వ్రతాన్ని అయితే ఆచరించానండి. అయితే ఈ వ్రతాన్ని ఏ విధంగా జరుపుకోవాలో, ఏ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలో అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. అయితే ఈ వెంకటేశ్వర స్వామి పూజ చేసేవాళ్ళు మనం సొంతంగా చేసుకునే కన్నా బ్రాహ్మణ్ని పెట్టి చేయించుకుంటే చాలా మంచిదండి. అయితే పురోహితుడు అవసరం లేదు, మేమే చేసుకుంటాము అనుకుంటే మనం చక్కగా బుక్ చూసి అయితే చేసుకోవచ్చండి. అయితే నేను కూడా పుస్తకం చూసే నేను ఈరోజు ఈ సప్త శనివారాల వ్రతాన్ని అయితే ఆచరించుకున్నానండి. అంటే సప్త శనివారాల వ్రతము అన్న బుక్ ఉంటుంది కదండి, ఆ బుక్ తెచ్చుకుని మనం ముందు రోజు నాడే అందులో ఉండే విధానం అంతా కూడా ఒకసారి చదువుకుంటే మనకైతే తెలిసిపోతుందండి. అయితే ఈ సప్త శనివారాల వ్రతం చేసేవాళ్ళు ముందుగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి తెల్లవారుజామునే పూజనైతే ఆచరించుకోవాలండి. ఎందుకంటే వ్రతం అన్నది మనం ఉపవాసంతో చేస్తే చాలా మంచిది కాబట్టి ఉదయాన్నే మనము ఏమీ తినకుండా ఉన్నప్పుడే ఈ వ్రతాన్ని అయితే ఆచరించుకోవాలండి. అయితే ఈ 7 శనివారాల వ్రతాన్ని ఏ శనివారం రోజునైనా సరే ప్రారంభించవచ్చునండి. శనివారంతో త్రయోదశి తిథి కలిసినాడైతే చాలా మంచిది. అలాగే శనివారంతో ఏకాదశి కలిస్తే చాలా మంచిది. శనివారం ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి కలిస్తే ఇంకా మంచిదండి. ఇలాగా మంచి తిథులను చూసుకొని మనము ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిదండి. అయితే వెంకటేశ్వర స్వామి కథ పుస్తకంలో ఉంటాయండి. మనం ఏ రోజు నాడు ప్రారంభిస్తే మంచిది, ఏ తిథి నాడు ప్రారంభిస్తే మంచిది అన్నది మనం ఆ బుక్ ముందుగానే కొనుక్కొని చూసుకొని మనం ప్రారంభిస్తే చాలా మంచిదండి. అయితే ఈ పూజ చేయటానికి నియమాలు ఏంటి, పూజని ఎలా చేయాలి, ఉపవాసం ఉండాలా లేక ఒక్కపూటే భోజనం చేయాలా అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే ఈ వ్రతం ఆచరించే వాళ్ళు ముందుగా పిండి ప్రమిదలు అయితే చేసుకోవాలండి. ఈ పిండి ప్రమిదలు అందరికీ తెలిసే ఉంటాయి ఏ విధంగా చెయ్యాలి అన్నది. పిండిలోని పాలు, నెయ్యి, అరటిపండు వేసి ఇలా పిసికేసుకొని 1 గంట సేపు నానిన తర్వాత వీటిని ప్రమిదలుగా చేసుకుంటే ప్రమిదలు అన్నవి చాలా చక్కగా వస్తాయండి. అయితే మనము ఈ పూజ ఎక్కడ చేసుకోవాలి అంటే ఈశాన్య మూలలో కానీ లేదు అంటే తూర్పు దిక్కును కానీ ఇలాగ పీఠం వేసుకొని ఈ వ్రతాన్ని అయితే ఆచరించుకోవాలండి. అయితే పీఠం పైన ఇలాగ పసుపు రంగు క్లాత్ను కానీ, ఎర్రని క్లాత్ను కానీ, తెల్లని క్లాత్ను కానీ ఏదో ఒకటి వేసి ఈ మాదిరిగా 3 గుప్పెట్లు కానీ 5 గుప్పెట్ల బియ్యాన్ని కానీ పోసి ఇలాగా స్వామివారిని అయితే ఈ బియ్యం పైన అయితే కూర్చోబెట్టాలండి. అయితే ఈ 7 శనివారాల వ్రతం చేసే వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా సరే తొలగిపోతాయని అంటారండి. ఆపదలు వచ్చినా, కష్టాలు వచ్చినా, గండాలు వచ్చినా అవన్నీ కూడా గట్టెక్కించగల దేవుడు ఒక్కడేనండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆపద్ బాంధవుడు, అనాథ రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఫోటోని పెట్టుకొని మనం ఇలాగ 7 శనివారాల వ్రతం చేసామంటే కష్టాలు, గండాలు అన్నీ కూడా తొలగిపోతాయని అంటారండి. అయితే ఇలాగ మనం వెంకటేశ్వర స్వామి ఫోటోని తీసుకొని చక్కగా గంధంతోని, కుంకుమతోని ఇలా బొట్లు పెట్టుకొని కలశానికైతే ఏర్పాటు చేసుకోవాలండి. అయితే ఇక్కడ అలిమేలు మంగ పద్మావతి కలిసి ఉన్న ఫోటో అయితే చాలా మంచిదండి. ఇక్కడ నాకు ఆ ఫోటో లేక నేను ఇలాగా వెంకటేశ్వర స్వామి ఫోటోని అయితే పెట్టుకున్నానండి. అయితే ఈ 7 శనివారాల వ్రతంలోని కలశం పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవాలండి, లేదు అనుకుంటే మానేయచ్చు. నేనైతే ఇక్కడ కలశాన్ని అయితే పెట్టుకుంటున్నానండి. అయితే కలశం చెంబుని రాగిది కానీ, ఇత్తడిది కానీ, వెండిది కానీ తీసుకొని ఆ చెంబుకి గంధంతో, కుంకుమతో 7 బొట్లు పెట్టుకొని అందులో కొద్దిగా నీళ్ళని వేసుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, కొద్దిగా అక్షంతలు, కొద్దిగా గంధము, 1 పువ్వు, 1 రూపాయి కాయిన్ వేసి ఈ మాదిరిగా తమలపాకులను వేసి ఆ దానిపైన కొబ్బరికాయ ఉంచాలండి. అయితే కలశానికి ఉపయోగించేటటువంటి జాకెట్ ముక్కను మాత్రము పసుపు రంగుదే తీసుకోవాలండి. దానికి కాస్త ఇలాగ గోవింద నామాలను పెట్టుకొని ఆ కలశాన్ని చక్కగా మనము పువ్వులతోటి, తులసి దళాలతోటి చక్కగా అందంగా అలంకరించుకోవాలండి. అయితే గణపతిని కూడా మనం పూజించాలి కాబట్టి పసుపు గణపతిని రెడీ చేసేసుకొని పిండి ప్రమిదలకి ఇలాగా గంధంతోని, కుంకుమతోని గోవింద నామాలను పెట్టేసుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని మనం అలంకరించుకోవాలండి. ఇక్కడ తులసిమాలను కూడా ఉపయోగించాలండి. అయితే నేను తులసిమాలని లాస్ట్లో వేస్తాను. తర్వాత గణపతికి కూడా మనము బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టేసి అలంకరించేసుకొని ముడుపును అయితే కట్టుకున్నానండి. ఆ ముడుపును కూడా మీరు కూడా కట్టుకోవాలి అనుకుంటే ముడుపు కట్టుకొని మనము ఈ వ్రతాన్ని అయితే ఆచరించుకోవచ్చండి. అంటే ముడుపు కట్టేటప్పుడు మనం చెప్పుకోవాలండి మన కష్టం ఏంటున్నదో అన్నది చెప్పుకొని ముడుపునైతే కట్టుకోవాలండి. ఆ కష్టం తీరిపోతే వెంకటేశ్వర స్వామి గుడికి తిరుమల కానీ దగ్గర
దగ్గరలో ఉన్న గుడికి కానీ వెళ్తామని చెప్పుకొని ముడుపు అయితే కట్టుకోవాలండి. అలాగే మీ దగ్గర వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉంటే ప్రతిమను కూడా తీసుకోవాలండి. అలాగే 2 ఆటలతో మనం నీళ్లు తీసుకోవాలండి. ఒకటి ఉద్ధరణితో కలిసి ఉన్నది స్వామివారి కోసము, మరొకటి మనం ఒకటి తీసుకోవాలండి. అలాగా 2 ఆటలతో మనం నీళ్ళు తీసుకోవాలండి. అలాగే ప్రమిదలన్నింటినీ కూడా ఇలాగ స్వామివారి ముందు చక్కగా అందంగా అలంకరించేసుకోవాలండి. అయితే ఇక్కడ స్వామివారికి నువ్వులతో చేసినవి నైవేద్యం అయితే నువ్వులుండలను పెట్టాలండి. అయితే ఇక్కడ నేను నల్ల నువ్వులను తీసుకున్నానండి. ఏ నువ్వులతో అన్నా సరే నైవేద్యం చేసి పెట్టవచ్చును స్వామివారికి. అయితే ఇలాగ నువ్వులు ఉండలు చేసేటప్పుడు మనం వీటిని 7 చెయ్యాలండి. 7 కూడా స్వామివారి దగ్గరే ఉంచుకోవాలి. అలాగే 7 అరటి పళ్ళును పెట్టాలండి. అలానే నల్ల ద్రాక్ష పళ్ళు ఒక 1/2 కేజీ తీసుకుని అది స్వామివారి దగ్గర ఇలా ఉంచాలండి నైవేద్యం కోసము. అలాగే కొబ్బరికాయని కూడా రెడీ చేసుకోవాలండి. స్వామివారికి ఇలాగ మనము నైవేద్యంగా పెట్టేటప్పుడు నువ్వుల నూనెతో మనం ఇక్కడ దీపారాజన అయితే చేయాలండి. అలాగే ఒత్తులు ఉంటాయండి మనం ఈ పూజా స్టోర్స్లోని రంగు ఒత్తులు. అయితే ఇవి రంగు ఒత్తులన్నీ కలిపి 7 చెప్పిన మనం ఈ కుందుల్లో అయితే వేయాలండి పిండి ప్రమిదుల్లోని. అలానే తులసిమాల కంపల్సరీ స్వామివారికి తులసిమాల అయితే ఉండాలి కాబట్టి వెంకటేశ్వర స్వామికి తులసి లేకుండా ఏ పూజని కూడా మనం చేయకూడదండి. అందుకనే స్వామివారికి తులసిమాలను కూడా సమర్పించేసుకున్నానండి. అయితే ఈ పూజ చేయడం వల్ల అనేక మంది ఎన్నో కష్టాల నుండి గట్టెక్కారని ఎంతోమంది చెబితే విన్నానండి. అది వాస్తవం కూడానండి. స్వామివారి వెంకటేశ్వర స్వామి పూజ ఆపద్ బాంధవుడు, అనాథ రక్షకుడు, మనల్ని ఆదుకుంటాడు కాబట్టి నమ్మకంతో ఈ పూజ చేశామంటే ఎలాంటి కష్టమైనా సరే మనం గట్టెక్కిపోతామండి. కలియుగ వాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి మనము చెప్పుకుని పూజను ఆచరించామంటే తప్పకుండా మన కోరిక అయితే నెరవేరుతుందండి. ఈ 7 శనివారాల వ్రతంలోని ఇలాగ మనము నువ్వుల నూనెని మాత్రమే ఉపయోగించాలండి. అయితే ఇలాగ మనం నూనె వేసిన తర్వాత 7 ఒత్తులు రంగు ఒత్తుల్ని తీసుకుని వేసుకోవాలండి. అయితే ఇక్కడ పుస్తకంలో ఉన్నది కాబట్టి నేనైతే 7 రంగు ఒత్తుల్ని అయితే వేస్తున్నానండి. లేదు అనుకుంటే తెల్లటి ఒత్తులు వేసైనా సరే మనం దీపారాధన చేసుకోవచ్చు. అయితే ఈ ఒత్తుల్లోని నల్ల ఒత్తులు కూడా ఉంటాయండి. ఆ నల్ల ఒత్తులు తీసేసి అన్ని రంగు ఒత్తుల్ని వేసుకోవాలండి. ఇలాగే 7 చెప్పున లెక్క పెట్టుకుని ఈ నూనెలో వేసుకుని మనం ప్రమిదలకైతే ఒత్తులను అన్నింటినీ కూడా రెడీ చేసుకోవాలండి. ఆ తర్వాత మనము అక్షింతలని నేతితో కలిపి రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలండి. అయితే ఇలా అన్ని సర్దేసుకున్న తర్వాత మనము పూజనైతే ఆచరించాలండి. అయితే పూజని ఆచరించే ముందు మనము ఏకహారతితో దీపాన్ని వెలిగించుకోవాలి. కిందన 2 దీపాలను పెట్టాను కదండి, అవి 2 వెలిగించుకుంటున్నాను. నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి పూజ మొదలయ్యేటప్పుడు అప్పుడు నేను మొత్తం 7 దీపాలని వెలిగించుకుంటున్నానండి. ముందుగానే వెలిగించేసుకోవచ్చండి. ముందుగా నేను గణపతి పూజని చేసుకుంటున్నాను. అందుకనే ముందుగా 2 దీపాలని వెలిగించుకొని గణపతికి ఇప్పుడు మనము షోడోపచార పూజ అయితే చేసుకోవాలండి. ముందుగా 2 అక్షంతల్ని వేసుకొని శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతి అని ముందుగా మనము ఇది చదువుకుని ఆ తర్వాత పూజనైతే మొదలు పెట్టుకోవాలండి. అయితే పూజ మొదలు పెట్టేటప్పుడే మనకు పుస్తకంలోనే ఇప్పుడు నేను చదివినది అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఆచమనీయం చదువుకోవాలండి. దాని కిందనే ఆచమనీయం ఉంటుంది. ఆడవాళ్ళం అయితే ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అంటూ చెప్పుకోవాలండి. అదే మగవాళ్ళైతే ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అనుకుంటూ 3 సార్లు నీళ్ళని తీసుకొని 4వసారి నీళ్ళ కింద వదిలేసుకొని ఆచమనీయం పూర్తి చేసుకోవాలండి. ఆ తర్వాత భూతోచాటనము చేయాలండి. అంటే 2 అక్షంతలు చేతిలోనే తీసుకుని అవి వాసన చూసి మనము ఎడమ చేతి వైపు పడేసేయాలండి. ఆ తర్వాత ప్రాణాయామం చేసుకోవాలండి. ఇవన్నీ కూడా పుస్తకంలో ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి మనం చదువుకుని చక్కగా చేసుకోవచ్చండి. వీలుగా కూడా మనకి అక్కడ రాసి ఏ విధంగా చేసుకోవాలన్నది కూడా క్లియర్గానే ఈ పుస్తకంలో అయితే ఉంటుందండి. ఆ తర్వాత సంకల్పం కూడా చెప్పుకొని మన గోత్ర నామాలన్నీ కూడా చదువుకొని పూజ చేసుకునే నీళ్ళని శుద్ధి చేసుకోవాలండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి అంటూ ఇలాగా నీళ్ళలోని పువ్వు తిప్పుతూ నీళ్ళని శుద్ధి చేసుకోవాలండి. ఆ పుస్తకంలో ఉన్నట్టుగా చదువుకొని ఆ తర్వాత ఆ నీళ్ళని ఈ పూజా ద్రవ్యముల మీద ఇక్కడ అన్నిట్ల మీద కూడా నీళ్ళని జల్లి మన మీద కూడా జల్లుకోవాలండి. అయితే ఇవన్నీ కూడా శుద్ధి అయినట్టు ఆ తర్వాత మళ్ళీ గణపతికి శ్రీ గణపతి ప్రార్థన చేసుకోవాలండి. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతి అని స్వామివారిని మళ్ళీ పిలిచి మనము
యథావిధిగా పూజనైతే ఆచరించుకోవాలండి. వినాయకుని మనము ఆవాహయామి అంటూ స్వామివారిని పిలవాలండి. ఆ తర్వాత సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు పాద్యం సమర్పయామి అంటూ పాదాలు కడుక్కోమని నీళ్ళు ఇస్తున్నట్టు, తాగటానికి నీళ్ళు ఇస్తున్నట్టు ఆచమనం చేసుకుంటూ అన్నీ కూడా మనము ఇక్కడ చేయాలండి. ఆ తర్వాత స్వామివారికి స్నానం సమర్పయామి, స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి అంటూ ఇలాగా పుస్తకంలో ఉన్న వివిధ రకాలుగా స్వామివారిని అంటే గణపతిని పూజించుకోవాలండి. అంటే స్వామి గణపతిని పిలుస్తూ మనము స్వామికి ధూపం దీపం నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించి షోడోపచార పూజనైతే మనం చేసుకోవాలండి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి 2 అక్షంతలను వేసి, ఆ తర్వాత కలశం మీద కూడా 2 అక్షంతలను వేసి ఇక్కడ నేను ఇప్పుడు దీపాలను అయితే వెలిగించుకుంటున్నానండి. అయితే మనము దీపాల ముందు కూడా వెలిగించేసుకోవచ్చు. అంటే నేను వెంకటేశ్వర స్వామికి 7 దీపాలు స్వామివారి పూజ మొదలయ్యేటప్పుడు వెలిగించుకుందామని నేనైతే ఇప్పుడు వెలిగించుకుంటున్నానండి. ఇలాగ దీపాలని వెలిగించేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి మనం షోడోపచార పూజనైతే చేసుకోవాలండి. అంటే స్వామివారిని మనం పిలవాలి, పిలిచి స్వామివారికి మనము కాలు కడుక్కోమని నీళ్ళు ఇవ్వటము, అలాగే మనము అన్నీ కూడా స్వామివారికి తాగటానికి నీళ్ళు ఇవ్వటం, అలాగే స్వామివారిని మనము సింహాసనం మీద కూర్చోబెట్టడము, అలాగే అన్నీ కూడా చేయాలండి. అవన్నీ కూడా మనకి పుస్తకంలో ఉంటాయండి. స్వామివారిని ప్రాణప్రతిష్ఠ, ధ్యానము, ఆవాహనము, రత్న సింహాసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, పంచామృత స్నానము, శుద్ధోదక స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతం, గంధము, అక్షంతలు, పుష్పము ఇలాగ అన్నీ కూడా వేసి స్వామివారికి మనము షోడోపచార పూజనైతే చేసుకోవాలండి. అన్నీ కూడా పుస్తకంలోనే ఉంటాయి. నేనైతే ఒకటి నెమ్మదిగా చదువుకుంటూ స్వామివారిని మనము ఈ 7 శనివారాల వ్రత కథ పుస్తకంలో ఎలాగైతే ఉందో అలానే పూజనైతే ఆచరించుకున్నానండి. మీరు కూడా అదే విధంగా మనం పుస్తకం చూసుకుని ఒకటి నెమ్మదిగా మనమైతే ఈ పూజనైతే ఆచరించేసుకోవచ్చండి. ఆ తర్వాత పంచామృత స్నానం అండి. స్వామివారికి మనం తప్పనిసరిగా ఈ పూజలోని పంచామృత స్నానం చేయించాలండి. అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించుకోవాలండి. ఆ తర్వాత మనము మళ్ళీ నీళ్ళని పోసి స్నానాన్ని అయితే ముగించుకోవాలండి. స్నానం అయిన తర్వాత స్వామివారికి మనము వస్త్రం సమర్పయామి అంటాం కదండి, వస్త్రాన్ని కూడా సమర్పించుకోవాలి. ఇక్కడ వస్త్రం ఏమైనా మీరు పెట్టాలి అనుకుంటే స్వామివారికి కొనాలి, ఏమైనా కొనుక్కున్నాము అంటే అవి పెట్టచ్చండి స్వామివారికి. లేదు అనుకుంటే దూదికి 3 బొట్లు పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టి అది స్వామికి సమర్పించుకోవాలండి. ఆ తర్వాత యజ్ఞోపవీతము 2 దూది ఒత్తులు సన్నంగా తీసి దానికి కూడా పసుపు కుంకుమ పెట్టి అది కూడా 2 ఒత్తుల్ని స్వామివారి దగ్గర ఉంచాలండి. ఆ తర్వాత అక్షంతలు వేసుకొని అక్షంతలతో కూడా పూజలు చేసుకోవాలి. ఆ తర్వాత పుష్పంతో అర్చించుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ అక్షంతలు వేసి స్వామివారిని అర్చించుకోవాలి. మళ్ళీ పుష్పం వేసి స్వామివారిని పూజించుకోవాలండి. ఇలా పూజ అయిపోయిన తర్వాత అంగపూజ చేసుకోవాలండి. అంగపూజ అంటే స్వామివారిని అనువనువు కూడా మనము చెప్పుకుంటూ పూజనైతే ఆచరించుకోవాలి. అంటే ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః పాదం పూజయామి అంటే పాదాలకి పూజ చేస్తున్నట్టు, ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః గుల్పం పూజయామి అంటే స్వామివారి మోకాళ్ళని పూజిస్తున్నట్టు, ఇలాగా స్వామివారి మొత్తం శరీరం అంతా కూడా పూజించినట్టు పూజ చేసేసుకున్న తర్వాత అంగపూజ అంటారండి దానినే. అది పూర్తయిన తర్వాత స్వామివారి అష్టోత్తరాలు, పద్మావతి అష్టోత్తరాలు, లక్ష్మీదేవి అష్టోత్తరాలు అన్నీ కూడా చదివేసుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో ఇలాగా మనము షోడోపచార పూజనైతే పూర్తి చేసుకోవాలండి. అయితే ఇలాగా ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, నీరాజనము, మంత్రపుష్పము, ప్రదక్షిణ నమస్కారము ఇవన్నీ కూడా స్వామివారికి మనం పూర్తి చేసేసుకున్న తర్వాతనే పూజ అంతా పూర్తయినట్టు అవుతుందండి. అదే షోడోపచార పూజ పూర్తయినట్టు. అయితే ఈ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత చివరిలో స్వామివారికి మంగళహారతిని ఇచ్చేసి పూజనైతే ముగించుకోవాలండి. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యము, శనివార వ్రత కథ, దేవదత్త దంపతులు కథ ఉంటుందండి. అది మనం చదువుకొని కథ అంతా పూర్తయిన తర్వాత పూజ అయితే పూర్తయినట్టండి. ఆ తర్వాత మనము ఉపవాసం ఉండాలి అనుకుంటే వ్రతం సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండొచ్చండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు మధ్యాహ్నము మనము ఎవరికైనా సరే భోజనం పెట్టి ఆ తర్వాత మనం భోజనం అయితే చేసేయచ్చండి. అయితే మనం ఎవరినైనా సరే అతిథిని పిలిచి భోజనం పెట్టేటప్పుడు వాళ్ళకి తాంబూలం కూడా ఇచ్చుకోవాలండి. అయితే ఇలాగ పూజ అంతా నేను చేసేసుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ
పూజనైతే చేసుకున్నానండి. 2 దీపాలను వెలిగించుకొని అందులోని నల్ల ఒత్తుల్ని వేసుకొని 7 నల్ల ఒత్తుల్ని వేసుకోవాలండి. 7 నల్ల ఒత్తుల్ని వేసుకొని అలాగే నైవేద్యం కూడా మన దగ్గర ఏది ఉంటే అది పెట్టి నేనైతే నల్ల కిస్మిస్లు నైవేద్యంగా పెట్టానండి. పూజనైతే ముగించుకోవాలండి. ఆ తర్వాత మరుసటి రోజు మనము ఈ పిండి ప్రమిదలు ఉంటాయి కదండి, వాటిని తీసుకుని వెళ్ళి మనం గోవుకి తినిపించాలండి. అవి ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు. గోవు అందుబాటులో లేదు అనుకుంటే నదిలో కానీ కలిపేయాలండి. నది కూడా మాకు అందుబాటులో లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, పక్షులకైనా సరే ఈ పిండి ప్రమిదల్ని ఇలాగ పెట్టేయాలండి. అయితే మాకు గోవు అందుబాటులో ఉంది కాబట్టి నేను గోవుకైతే పెట్టేశానండి. అయితే ఈ వ్రతం చేసిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి సుప్రభారతము, వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు, ఇలాగ వెంకటేశ్వర స్వామికి సంబంధించినవన్నీ కూడా మనం చదువుకోవాలండి. అలాగే శని స్తోత్రాలు కూడా చదువుకోవాలండి. అయితే ఈ పూజ చేసేవాళ్ళు కొన్ని నియమాలను అయితే పాటించాలండి. తెల్లవారుజామునే నిద్ర లేవాలి, రోజంతా కూడా ఉపవాసం ఉండాలి, పగలు నిద్రపోకూడదండి. అలానే మగవారు అయితే ఆటంకం లేకుండా పూజని ఈ 7 వారాలు కూడా కంపల్సరీ చేయాలి, ఎక్కడ ఆగకుండా. అదే ఆడవాళ్ళు అయితే మధ్యలో ఆటంకం వస్తే ఆగినా పర్వాలేదండి. ఆ తర్వాత మరుసటి వారం నుంచి మొదలు పెట్టుకోవచ్చండి, వీలు కుదిరినప్పుడు. ఆడవాళ్ళకి వీలైన వారు ఈ శనివారం వ్రతం 7 వారాలు పూర్తయిన తర్వాత తిరుపతి వెళ్తే చాలా మంచిదండి. అలా తిరుపతి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శించుకుంటే చాలా మంచిదండి. అయితే ఈ పూజలోని 7 దీపాలను పెట్టాలండి, 7 అగరబత్తులను పెట్టాలి, 7 చిమ్మిలి ఉండలను పెట్టాలి, 7 అరటిపళ్ళను పెట్టాలి. ఇలాగా అన్నింటినీ కూడా 7 సంఖ్య వచ్చేటట్టు చూసుకుని పూజనైతే ఆచరిస్తే చాలా మంచిదండి. అలానే 1/2 కేజీ నల్ల ద్రాక్షలు, ఒక కొబ్బరికాయనైతే కంపల్సరీ ఉపయోగించాలండి ఈ పూజలోని. అయితే ఈ వ్రతము 7 వారాలు పూర్తయిన తర్వాత ముత్తైదువులకి తాంబూలం ఇచ్చి వాళ్ళకి తాంబూలంతో పాటు ఈ వ్రత కథ పుస్తకాలను కూడా 7 పుస్తకాలను అయితే ముత్తైదువులకి పంచాలండి. ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామివి 7 వారాల పూజనైతే ఆచరించుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరెవరైనా సరే ఆ వెంకటేశ్వర స్వామిని ఆపద కలిగినప్పుడు మనము మొక్కుకొని ఈ వ్రతంగానే ఆచరించినట్లయితే మనకి వ్రత ఫలితం అయితే పూర్తిగా లభిస్తుందండి. ఇంతే ఫ్రెండ్స్ 7 శనివారాల వ్రత విధానము. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్.